హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్ బ్యూటీ హోమ్. ఈరోజు నేను మీకు ఫుల్ బాడీ వైట్నింగ్కి ఒక బ్యూటిఫుల్ బాత్ పౌడర్ అయితే చూపించేస్తాను. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ ప్యాక్ని ప్రిపేర్ చేసుకోవడానికి మనకు ఫస్ట్ ఇంగ్రీడియంట్స్ వచ్చి రైస్. ఈ రైస్ని మనం మిక్సీలో వేసుకొని మెత్తగా పౌడర్ లాగా చేసుకుందాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెకండ్ ఇంగ్రీడియంట్స్ వచ్చి బీట్రూట్. ఈ బీట్రూట్ని పీల్ తీసేసుకొని నీట్గా ఇలా పీసెస్గా కట్ చేసుకొని మనం మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి. ఇలాంటి రెమెడీస్ యూజ్ చేయడం వల్ల మనం మంచి రిజల్ట్ అయితే చూస్తాము. స్కిన్ పై పేరుకున్న ట్యాన్ రిమూవ్ చేసుకోవచ్చు, అలాగే బ్లాక్ కిడ్స్ వైట్ కిడ్స్ని కూడా రిమూవ్ చేసుకొని స్కిన్ వైట్గా మార్చుకోవచ్చు. పేస్ట్ చేసుకున్న బీట్రూట్ని ఇలా ఒక బౌల్ తీసుకొని దానిపై క్లాత్ వేసుకొని వడకట్టుకోవాలి. ఇలా వడకట్టుకోవడం వల్ల ఏంటంటే మొత్తం ఆ పేస్ట్లో ఉన్న వాటర్ మొత్తం నీట్గా మనం తీసుకోవచ్చు. ఈ వడకట్టిన బీట్రూట్ జ్యూస్ని మొత్తం మనం ముందుగా గ్యాస్ పైన పెట్టి ఒక 5 to 6 మినిట్స్ వరకు మనం దీన్ని బాయిల్ చేసుకోవాలి. ఇది వచ్చేసి మనకి బాయిల్ అయ్యే కొద్దీ కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది. మెరూన్ రెడ్ కలర్లోకి వచ్చేస్తుంది. అలా మెరూన్ రెడ్ కలర్లోకి వచ్చేసి దగ్గరికి వచ్చేలాగా మనం దీన్ని బాయిల్ చేసుకొని ఆఫ్ చేసేసుకోవాలి. పొయ్యి మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం దీన్ని బాయిల్ చేసుకోవాలి. మనం ఇప్పుడు బాయిల్ చేసుకొని ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకున్నాం కదా, దీనిలో వచ్చేసి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం రైస్ ఫ్లోర్‌ని వచ్చేసి కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవాలి. ఒకేసారి అయితే యాడ్ చేసుకోకూడదు. ఎందుకంటే మళ్ళీ మనకి మిక్సింగ్‌కి కష్టంగా ఉంటుంది. అందుకని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవాలి. మనం స్పూన్‌తో అయితే అస్సలు ఇది అవ్వడదు. కొంచెం కష్టంగా ఉంటుంది. అందుకని నేను చేత్తోనే దీన్ని మొత్తం మిక్స్ చేసేస్తాను. బాగా మిక్స్ చేసిన పౌడర్‌ని ఇలా ఒక ఎంప్టీ ప్లేట్ తీసుకొని ఈ పౌడర్‌నంతా దానిలో వేసేసుకున్నాను. ఇదొచ్చేసి మనం ఆహ్, మొత్తం పొడి పొడిగా వచ్చేలాగా మొత్తం కలుపుకొని దీన్ని 1 అవర్ ఎండలో పెట్టుకుంటే బాగా ఇంకా డ్రై అయిపోతుంది. ఎందుకంటే ఇది మనం ఎక్కువ రోజులు ఒక 1 వీక్ వరకు స్టోర్ చేసుకోవాలి కాబట్టి బాగా డ్రై అయిన తర్వాత దీన్ని ఎంప్టీ బౌల్‌లో వేసుకొని స్టోర్ చేసి పెట్టుకుంటే ఇది పాడవ్వకుండా ఉంటుంది. దీన్ని మనం ఒక 1 అవర్ ఎండలో పెట్టేద్దాం. ఇలా నీట్‌గా డ్రై అయిపోయింది. ఈ డ్రై అయిపోయిన
ఈ పౌడర్‌ని ఒక ఎంప్టీ కంటైనర్ తీసుకొని స్టోర్ చేసి పెట్టుకోవాలి. ఇలా స్టోర్ చేసుకుంటే ఇది ఒక 1 వీక్ వరకు ఇది స్టోర్ అవుతుంది. ఎట్ ఏం పాడవకుండా నీట్‌గా ఉంటుంది. ఈ ప్యాక్‌ని డైలీ యూజ్ చేయడం వల్ల మనం స్కిన్ వైట్‌గా చేసుకోవచ్చు. స్కిన్ పైన ఉండే ట్యాన్ మొత్తం రిమూవ్ చేసుకోవచ్చు. ఇది ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ మనం ఇందులో ఒక ఎంప్టీ బౌల్ తీసుకొని దీనిలో ఒక టేబుల్ స్పూన్ పౌడర్ ఏసుకొని బాడీకైతే దానికి తగ్గట్టు మనం వేసుకోవాలి. దీనిలో నెక్స్ట్ వచ్చేసి టర్మరిక్ పౌడర్ యాడ్ చేసుకొని మనం వాటర్‌తో ఈ పౌడర్‌ని మిక్స్ చేసుకోవాలి. ఫేస్‌కి అప్లై చేసుకునే పనైతే దీనిలో వాటర్‌కి బదులుగా మిల్క్ యాడ్ చేసుకోవాలి. రా మిల్క్ లేకపోతే కాచి చల్లార్చిన పాలైనా యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకొని ఫేస్ పైన బాగా రబ్ చేసుకుంటూ ప్యాక్‌ని అప్లై చేసుకుంటే స్కిన్ పైన ఉండే ట్యాను, బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ మొత్తం రిమూవ్ అయిపోయి స్కిన్ నీట్‌గా తయారవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.